జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడినటువంటి బంగ్లాదేశ్ 1971 విముక్తి యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా అవతరించిందనమాట. ఆ సమయంలో జరిగినటువంటి రక్తపాతం అలాగే అణిచివేతల కారణంగా కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్యన సంబంధాలన్నీ కూడా ఉద్రిక్తంగానే ఉంటా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు 2024 వరకు కొనసాగినాయన్నమాట. అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ జిహాదీల ఉద్యమం మూలంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగొలిపోయింది. ఇక షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి మన దేశానికి పారిపోయి వచ్చింది. అర్థమవుతుందా? ఆ సమయంలో బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక దిక్కుమాలినటువంటి ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం అయితే మొదలైందనమాట. ఈ మత పిచ్చోడైనటువంటి మొహమ్మద్ యూనస్ గాడు మన దేశాన్ని, అంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం మనమే, అలాంటి మన భారతదేశాన్ని దూరం పెట్టి పాకిస్తాన్తో స్నేహం చేసాగినాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన అకారణంగా దాడులు చేయించాడు. అనేక మంది హిందువులు ఉసురు తీసినాడు. భారత్ను బంగ్లాదేశ్కు ఒక శత్రువులాగా తయారు చేసినాడు. అదే సమయంలో పాకిస్తాన్కు బాగా దగ్గరైపోయినాడు. దీంతో మళ్ళీ ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య మిత్రత్వం అనేది ప్రారంభమైంది. అదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా బాగా దగ్గరైపోయినాయి. ఇద్దరిది కూడా ఒకే మాట ఒకే బాటగా తయారైపోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఏదంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు అందుకు వంత పడతా ఉందన్నమాట. అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏం మాట్లాడితే బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కూడా అందుకు మద్దతు ఇచ్చేదన్నమాట. ఇద్దరు కలిసి పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కలిసి పనిచేయాలని చెప్పేసి, అలాగే మన దేశంలో అంటే మన భారతదేశంలో జరిగేటటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారన్నమాట. ఈ సమయంలో T20 వరల్డ్ కప్ అయితే వచ్చింది. ఈ T20 వరల్డ్ కప్కు మన దేశం అలాగే మన పొరుగునే ఉన్నటువంటి శ్రీలంక దేశం ఆతిథ్యం ఇచ్చాయన్నమాట. అయితే ఈ T20 వరల్డ్ కప్లో మన భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ భయపడిపోయింది. అందుకైతే చాలా కారణాలే ఉన్నాయి. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఈ హిందువులపైన దాడులు చేసి అనేక మంది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జిహాదీగాళ్ళు అతి దారుణంగా హిందువులను సజీవంగా కాల్చెప్పినారు. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే మన హిందూ అమ్మాయిలను కిడ్నాప్లు చేసి ఎత్తుకెళ్ళిపోయి మరి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఏది మతం మార్చి. ఇక మన హిందువులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించారు. దీంతో భారత్లోని హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. హిందువులంతా కూడా ఆవేశంతో రగిలిపోయినారు. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక భారత్కు వస్తే వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మన హిందూ సంఘాలన్నీ కూడా సిద్ధపడిపోయినాయి. దీంతో బెదిరించేటటువంటి బంగ్లాదేశ్ ఇక T20 వరల్డ్ కప్ లో ఆడకుండా పక్కకు దప్పుకునింది. ఇక అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నాటకాలు దొబ్బడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? మొదట బంగ్లాదేశ్ ఆడకపోతే మేము కూడా ఈ T20లో ఆడమని చెప్పేసి మొండికేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఏమన్నా వీళ్ళేమన్నా ఐసీసీ వాళ్ళు ఏమన్నా వాళ్ళని వద్దన్నారా, లేకపోతే వాళ్ళు మేము ఆడమన్నారా? ఎందుకు ఇవ్వాలి నష్టపరిహారం? అది కూడా కుదరకపోయేసరికి భారత్ తో మ్యాచ్ ను సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగినారు. ఎవరు? ఇలా పాకిస్తాన్ వాళ్ళు. అయితే ఐసీసీ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడంతో ఇక తప్పేది లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ దిగొచ్చి మన భారత్తో క్రికెట్ మ్యాచ్ అయితే ఆడింది. ఇక ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ మన భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక పాకిస్తాన్ ఎలాగైనా సరే మళ్ళీ ఈ బంగ్లాదేశ్ క్రికెట్ సంఘానికి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ లో జరిగేటటువంటి సూపర్ లీగ్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను కూడా తీసుకున్నారు. అయితే దానికి ముందు బంగ్లాదేశ్ బౌలర్ అయినటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తొలగించేశారనమాట. దీంతో పాకిస్తాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కుమ్మక్కైపోయి మన ఐపీఎల్ టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ లో నిషేధం విధించారనమాట. అలా అంటే అక్కడ ప్రసారాలు కాకుండా ఆ విధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేత ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్ లో నిషేధం విధించేలా చేసింది. అయితే ఇంతలోనే మొన్న రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఎన్నికలు అయితే జరిగి బంగ్లాదేశ్ లో భారత్ కు అనుకూలమైనటువంటి ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందనమాట. అంతే. ఇక పాకిస్తాన్ ఆటలు అయితే సాగల. పాకిస్తాన్ రాజకీయాలకు ఇప్పుడు అడ్డుకట్ట అయితే పడింది. ఎక్కడ? బంగ్లాదేశ్ లో. ఇక బంగ్లాదేశ్ క్రీడా శాఖ మంత్రిగా ఒక కొత్త నేత అమినుల్ హుక్ అనే వ్యక్తి ఎన్నికైనాడనమాట. ఈయన కొంచెం మన భారత్కు అనుకూలమైనటువంటి వ్యక్తి అనమాట. దీంతో మొన్న ఆయన మాట్లాడుతా బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాల గురించి మేము ఇంకా తుది నిర్ణయానికైతే రాలా, అయితే వెంటనే ఈ క్రికెట్ బోర్డుతో ఇందుకు సంబంధించి చర్చలన్నీ కూడా జరుపుతాము, ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి మాట్లాడినాడు.
ఇండియాతో స్నేహపూర్వక సంబంధాలనే మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలు అలాగే వివాదాలను పరిష్కరించుకుంటాము. క్రీడలలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది మా యొక్క ఆలోచన అని చెప్పి స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించాలనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకుంటాము. ఆ తర్వాతే ఐపీఎల్ ప్రసారాల పునరుద్ధరణ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఈ అమినుల్ హక్కు పేర్కొన్నాడు అనమాట. ఎప్పుడు 10 రోజుల ముందు. అయితే ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలపైన తమ దేశంలో ఎలాంటి నిషేధం కూడా లేదని చెప్పేసి ప్రకటించింది అనమాట. బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి జాహీర్ ఉద్దీన్ స్వపను ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాల కోసం ఇంతవరకు ఏ ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. మేము రాజకీయాలు అలాగే క్రీడలను కలపాలని చెప్పి అనుకోవడం లేదు. వాణిజ్యపరంగా మాకు ప్రయోజనం చేకూర్చే అంశాలపైన మేము దృష్టి సారిస్తాము. ఏ ఛానల్ అయినా సరే ఐపీఎల్ ప్రసారాల కోసం అనుమతి కోరితే తప్పక సానుకూలంగా స్పందిస్తాము. మేము ఎవరికి కూడా అడ్డు చెప్పని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పేశారు. ఒకవేళ గనక స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ ను ఇక్కడ ప్రసారం చేయాలనుకుంటే అందుకు వాళ్ళకు అనుమతి అయితే లభిస్తుంది. ఏ ఛానల్కైనా మేము అనుమతిస్తామని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. దీంతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టయిందనమాట. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు కూడా బంగ్లాదేశ్కు భారత్ను దూరం చేసి రాజకీయాలు చేద్దామనుకున్నటువంటి ఈ పాకిస్తాన్కు దిమ్మ తిరిగే విధంగా బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చిందనమాట. అది విషయం. మిత్రులారా, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ ఆశలపైన బంగ్లాదేశ్ నీళ్లు చల్లిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ స్నేహితులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఎందుకో ఎంతమంది షేర్ చేస్తున్నారు? నాకైతే నేను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన, ఎన్నో సందర్భాలు చెప్పిన, నాకు మాత్రం ఎక్కడ ఏ గ్రూపుల్లో కూడా ఎవరైనా మన వీడియోలు షేర్ చేసినట్టు నేను ఎక్కడ చూడడంలే. అంటే విని మీరుకే లైట్గా వదిలేస్తున్నారులే. ప్రతి ఒక్కరు కూడా 5 గ్రూపుల్లోనో 10 గ్రూపుల్లోనో కొంతమంది 50 గ్రూపులు 100 గ్రూపుల్లో కూడా ఉంటారు. మీరు ఎంతమంది షేర్ చేస్తారు? 2 నిమిషాల టైం. ఏవైతే యాక్టివ్ గ్రూప్స్ ఉంటాయో వాటిలో మన వీడియోలు షేర్ చేస్తే ఎంతమంది చూస్తారో, ఈ సమాచారం ఎంతమంది తెలుస్తుంది? కొంచెం ఆలోచించి సహకరించండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.